దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి గత కొన్ని వారాలుగా ఆనాడు సంఘానికి బోధించిన మరి అపోస్తలుల బోధ గురించి మనం వింటా ఉన్నాము. మొదటి మూలపాఠముల శీర్షికలో అపోస్తలులు బోధించిన బోధ, మరి ఆనాడు సంఘానికి వారేం బోధించారో ఆ విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి నాటి సంఘాలకి మరి ఆ బోధ అవసరము. మరి ఎవరైతే బోధలో ఉంటారో వారు శిష్యులుగా తీర్చిదిద్దబడతారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలెనని మీరు వారికి బోధించండి అని యేసుక్రీస్తు వారు మరి శిష్యులకు ఆజ్ఞాపించారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆ యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు జనాలు, ప్రజలు. అది కేవలము ఆ ప్రభు ఏదైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞను తీసుకుని వెళ్ళేవారు. వారు సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, లేదా విశ్వాసులు కావచ్చు. అది మనందరికీ దేవుడు ఆజ్ఞాపించాడు. మన సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిస్మిచ్చి వారిని సంఘముగా సమకూర్చి సంఘములో వారికి బోధిస్తూ ఉండాలి కదా. ఎప్పుడైతే బోధించబడతారో వారు ప్రభువుకి శిష్యులుగా తీర్చిదిద్దబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బోధ లేకుండా, వాక్యం లేకుండా ఎవరు కూడా ప్రభువుకి శిష్యులుగా తీర్చిదిద్దబడలేరు. అది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే మనం తరచుగా దేవుని వాక్యాన్ని మనం వింటాం, వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. సంఘముగా కూడుకునేది కూడా అందుకే. సో శిష్యులు అనేవారు సంఘములోనే తయారవుతారు. ఎక్కడ తయారవుతారు? సంఘములోనే సంఘము వెలుపట శిష్యత్వం అనేది లేదు. అందుకే 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడి తర్వాత వారి శిష్యత్వము ప్రారంభమైంది. సంఘములో ఉంటూ వారి అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనలో వారు ఎడతెక్క ఉన్నారు. ముఖ్యంగా అపోస్తలు బోధించిన బోధ, ఆ డిడాకేలో మొదటి విషయాన్ని మనం నేర్చుకున్నాము. మార్పు నొందిన జీవితము. యేసుప్రభు విశ్వాసం ఉంచిన వారు మారు మనసు పొంది మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. పాత జీవితానికి, ప్రభు నమ్మిన తర్వాత జీవితానికి తప్పనిసరిగా వ్యత్యాసం ఉండాలి. మనస్సు మారి నూతన మగుట వల్ల మీరు రూపాంతరము పొందండి అని మరి రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా. రెండవది క్రైస్తవ విలువల గురించి మనం మాట్లాడుకున్నాం. క్రైస్తవ విలువలు. సో క్రైస్తవులు పాటించాల్సిన విలువలు ఉన్నాయి. మరి వాటిని బట్టే మనం క్రీస్తుకు శిష్యులమని ప్రపంచానికి తెలుస్తుంది. వాటిని క్రైస్తవ విలువలు అని అంటాం. అందులో క్రైస్తవ విలువలు ఏంటి అని అంటే ఆత్మఫలం కదా. మీరు అందరూ జాగ్రత్తగా వింటున్నారు. గత వారం కూడా మనం ప్రారంభించుకున్నాము. 2 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఆత్మఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాము. ఆత్మఫలమేమనగాని అక్కడ 9 విషయాలు అక్కడ చెప్పడం మనం చూసాం. 1 ప్రేమ, 2 సంతోషం, 3 సమాధానం, 4 దీర్ఘశాంతం, తర్వాత దయాలుత్వం, తర్వాత మంచితనము, తర్వాత విశ్వాసము, సాత్వికము, తర్వాత ఆశ నిగ్రహం. 9 విషయాలు. సో ఆత్మవరములు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఉదాహరణకి స్వస్థత వరం, ప్రవచన వరం, భాషలు మాట్లాడేవారం, ఆ భాషలకు అర్థం చెప్పేవారం కదా. ఇవన్నీ కూడా ఆత్మవరాలే. అలాగే సంఘానికి దేవుడు రకరకాల వరాలు ఇచ్చాడు. ఒకరికి ఉన్న వరము మరొకరికి లేకపోవచ్చు. కానీ ఫలము వచ్చేటప్పటికి అందరిలో అన్ని ఫలములో ఉన్న విషయాలన్నీ ఉండాలి. అంటే అందరిలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము అందరిలో ఉండాలి. ఎంతమందికి అర్థమైంది ఈ విషయము? అందరిలో ఉండాలి. నాకు ప్రేమ, మీకు సాత్వికం, మరొకరు మంచితనం అలా కాదు. ఒక క్రైస్తవుని తీసుకుంటే అతనిలో ఇవన్నీ ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఒక వరం ఉంటే ఇంకొక వరము లేకపోవచ్చు. గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. కానీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అదంతా ఒకే ఫలం. ఒక ఆరెంజ్ ఎలాగైతే అందులో తొనలు ఎలా అయితే ఉంటాయో, ఒక ఆరెంజ్ ఫ్రూట్లో ఎలా తొనలు ఉంటాయో
ఆత్మ ఫలములో ఎన్ని తొనలు ఉన్నాయి అంటే మన అర్థవాడు కోసం ఎన్ని? వెరీ గుడ్, 9 ఉన్నాయి. ఆ 9 కలిపితేనే ఏమంటాం? ఆత్మ ఫలం అంటాం. వెరీ గుడ్. సో అందరిలో ఇవి ఉండాలి. వీటిని బట్టి మనం క్రీస్తుకు శిష్యులమని ప్రపంచానికి తెలుస్తుంది. వీటిని బట్టే తెలుస్తుంది. ఉదాహరణకి మన ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఓకే వీరు నమ్మిన దేవుడు ప్రేమ కలిగిన వాడని ప్రజలకి అర్థమవుతుంది. అలాగా ఇవన్నీ కూడా మనము ఆత్మ సహాయంతో మనం బయటికి కనపరచబడాలి. చూడండి, ఫలం ఎప్పుడు ఇట్ ఈస్ నాట్ హిడెన్, ద ఫ్రూట్ ఈజ్ నెవర్ హిడెన్. అనగా ఏ ఫలము కూడా మూత వేయబడి దాగి ఉండదు. చెట్టు చూసామంటే తప్పనిసరిగా దాని మీద ఏం కనబడుతుంది? ఫలము బయటికి కనబడుతుంది. అలాగే ఈ ప్రేమ బయటికి కనబడాలి, బయట మనం వ్యక్తం చేయాలి. అందుకే వారిని ప్రేమ కార్యాలు అన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించాడు, చూపించాడా లేదా? దేవుడు లేకపోతే ఇదిగో మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కేకేసి చెప్పాడా? కాదు. మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో చూడండి అని ఆయన పరలోకాన్ని, సింహాసనాన్ని, ఐశ్వర్యాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చేసి ఏకంగా మన కోసం కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. క్రియలు లేని ప్రేమ అనేది లేదండి. తప్పనిసరిగా ప్రేమలో క్రియలు ఉన్నాయి. అది మొదటిది మనం నేర్చుకున్నాం ప్రేమ గురించి. ఒకవేళ ఎవరైనా ఈ పాయింట్స్ మిస్ అయితే యూట్యూబ్లో మన ఛానల్లో ఇవన్నీ ఉంటాయి. పాస్టర్ సైమన్ సుధీర్ ఆ ఛానల్లో మరలా మీరు వినొచ్చు. మరి మిగతా వారు కూడా ఇవి పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే అనేక సంఘాలు మరి వాక్యం ద్వారా బలపరచబడతాయి. అంచేత ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఈ పాయింట్లు మరలా అందులో చూసుకోవచ్చు. రెండవది సంతోషం గురించి మనం విన్నాం. సంతోషం అంటే ఏంటి? ఆత్మఫలము. ఈ ఆత్మఫలములో ఎవరైతే ఈ సంతోషాన్ని కలిగి ఉంటారో ఆ సంతోషమైన ఫలం అంటే ఏంటి? లోక సంబంధమైన విషయాల్లో కూడా ఆనందించేవారు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? కానీ సంతోషమైన ఫలం ఉన్నవారు దైవ సంబంధమైన విషయాలలో సంతోషిస్తారు. ప్రార్థన చేయుటయందు, వాక్యాన్ని ధ్యానించుటయందు, దేవుని మందిరానికి వచ్చుటయందు, సహవాసము చేయుటయందు, ఉపవాసము చేయుటయందు, దేవుని పనికి ఇచ్చుటయందు, దేవుని సేవ చేయుటయందు, సువార్త ప్రకటించుటయందు, సంఘమున పట్ల కార్యములు జరిగించుటయందు వీరు సంతోషాన్ని కలిగి ఉంటారు. లోకస్తులు తినుటయందు, త్రాగుటయందు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో వారు ఎంజాయ్ చేస్తారు. కానీ మన ఎంజాయ్మెంట్ ఎక్కడ? మన సంతృప్తి ఎక్కడంటే దైవ సంబంధమైన విషయాలు. అందుకని నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం అన్నది. దీని స్తోత్రం కలుగును గాక. అంచేత ఎవరైతే సంతోషమనే ఆత్మ ఫలం కలిగి ఉంటారో వారు దైవ సంబంధ విషయాల కొరకు పదే ఎవరో మళ్ళీ ఏమంటామో నెట్టాల్సిన అవసరము లేదు, నెట్టవలసిన అవసరం లేదు. అది ఆత్మఫలము లోపల ఉంటే దైవ సంబంధ విషయాలపై ఆత్రుత. గత వారం నేను చెప్పాను, దైవ సంబంధ విషయాలకు పట్ల మనకు చిరాకు అనిపించదు, విచారం అనిపించదు, లేకపోతే నీరసం అనిపించదు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. ఇదిగో ఆరాధన మిస్ అయిపోతానేమో, వాక్యం మిస్ అయిపోతానేమో, దేవుని సహవాసం మిస్ అయిపోతానేమో అన్న ఆత్రుత వారిలో ఉంటుంది. కొన్నిసార్లు ఏమీ లేకపోయినా కూడా మన దేవునిలో మనం సంతోషించవచ్చు. అందుకే హబక్కూకు అన్నాడు కదా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా నేను యెహోవా యందు నేను ఆనందించేదను. దీని స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఆత్మఫలమని ఈ సంతోషం, ఈ జాయ్, ఈ యొక్క ఆనందం ఎవరిలో ఉంటుందో వారికి లోక సంబంధమైన, భౌతికమైన, శారీరకమైన పరిస్థితులు ఎలాగున్నా కానీ వారి హృదయంలో ఎప్పుడూ కూడా చెప్పండి సంతోషం ఉంటుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఆనందించుడి, మరల చెప్పుదును మీరు ప్రభువునందు. ఎవరిలో? ప్రభువులో. మన ఆనందం ఎందులోనండి? ప్రభువులో, లోకంలో కాదు. అందుకే దేవునిలోను లోకములోను ఒకేసారి మన ఆనందాన్ని వెతుక్కోలేం. అయితే దేవునిలో, లేకపోతే లోకములో. కానీ దేవుని పిల్లలు దేవునిలోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలి. పాడుటయందు కదా, స్తుతించుటయందు, ఆరాధించుటయందు, వాక్యం, ప్రార్థన, సహవాసం, ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, వాటిలో ఆత్మ సమస్యల్లో వారు సంతోషాన్ని వెతుక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు క్రిస్టియన్ లైఫ్ బోరింగ్ అంటారు, క్రైస్తవ జీవితం బోరింగ్ అంటారు. నిజంగా ప్రభువుని నమ్మిక ఉంచిన వారికి బోరు కొట్టదు. వారికి ఇంకా దేవునిలో ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని ఆస్వాదించాలని ఆత్రుత ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నా బ్రతుకు దినములన్నీ కూడా
నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్యాలెస్ ఉంది, కోట ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, సింహాసనం ఉంది, మంచి రాజవస్త్రాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే నా సంతోషం అంతా ఎక్కడుందంటే దేవుని మందిరములో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వరాన్ని దేవుడికి అడుగుతున్నాను. నేను నా జీవితకాలం అంతా దేవుని మందిరములో నేను నివసింపగోరుచున్నాను. నీవు దేవుని మందిరానికి ఆదివారం కనీసం రావడమే కొంచెం నీకు ఇబ్బంది అయిపోతే, పదే పదే ఎవరో చెబితేనే కానీ, ఎవరో ప్రోత్సహిస్తే కానీ నువ్వు రావట్లేదు అని అంటే నిజంగా ఆత్మఫలము నీలో లేదు. సో యు విల్ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. ఇది ఆత్మఫలం, ఇది అసలు సిసలైన సంతోషం. మూడవది, ఇది కొంచెం చెప్పి నేను విడిచిపెట్టాను, ఈరోజు మిగతావన్నీ సాధ్యమైనంత వరకు మన మూడవది సమాధానము. ఒకటి, అవును, కంటతో పెట్టమని పెట్టారండి. వెరీ గుడ్. అవును, చెప్తారేంటి? వెరీ గుడ్. ఇది మరి దైవికమైన పాఠశాల కదా. ఓకే, చెప్పదులేండి, మీకు వచ్చు కదా. వెరీ గుడ్. మూడవది ఒకరు ఎవరైనా కంటతో పెట్టకపోతే ఇంటికి వెళ్ళి వెంటనే చేసే పని. వచ్చేవారు ఎవరిని అడుగుతారో నాకు తెలియదు, మరి ఎవరినైనా అడిగేస్తాను. ఓకే, సో రెడీగా ఉండండి. అలాగని గుడి మానికండి. అడుగుతాను. చూడండి, పిల్లలు హోంవర్క్ ఇస్తే ఆ రోజు కరెక్ట్గా 8:30కు కడుపు నొప్పి వచ్చి 9కి తగ్గిపోద్ది కదా, అలాగ చెప్పకండి. గుడ్. సో ఆత్మఫలం కంటతో పెట్టాలి. మూడవది సమాధానము. దీన్ని గ్రీక్లో ఐరిన్ అనే పదం ఉపయోగించబడి, ఐరిన్, దాన్ని మళ్ళా ఇంగ్లీష్లో పీస్ అంటాం. పీస్ అనగా సమాధానం. మరొకటి చెప్పాలంటే శాంతి, సమాధానం. ఓకే, ఇది ఆత్మఫలం. ఇది ఆత్మఫలం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి లేదా కాపాడుకోవాలి. నిజానికి దేవునికి మనకు మధ్య సమాధానం లేదు ఇంతకుముందు కదా, సంబంధం లేదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివాం, మనము బలహీనులమై, భక్తిహీనులమై, పాపులమై దేవునికి మనము శత్రులమై ఉన్నాం. అంటే దేవునికి మానవునికి మధ్య పెద్ద శత్రుత్వం వచ్చేసింది. నిజానికి దేవుడు మానవుడు చాలా స్నేహితులుగా ఉండేవారు కదా. ఆదాము హవ్వమ్మలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు సాయంకాలం వేళ అక్కడికి దిగి వచ్చేస్తే దేవునితో వారు చాలా ముఖాముఖిగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవారు. కానీ ఎప్పుడైతే అపవాది అయిన సాతాను హవ్వమ్మను శోధించిందో, హవ్వమ్మ వచ్చి మళ్ళీ ఆదామును శోధించడం ప్రారంభించారో, వారు దేవుడు వద్దన్న పండుని, వద్దన్న ఫలాన్ని తీసుకొని తినటం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో, ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో, దేవుడు వారిని ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టేశాడు. అంటే దేవుని సహవాసములో నుండి వారిని వెళ్ళగొట్టాడు. గమనించండి, దేవుణ్ణి మనలను వేరు చేసేది ఏదీ లేదండి ప్రపంచంలో. కానీ ఒక్కటే ఉంది, చెప్పండి, పాపము. యెషయా గ్రంథం 59 అంటాడు, రక్షింపనేరకయుండునట్లు ఆయన హస్తాలు కూర్చు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీకును ఆయనకును మధ్య ఉన్న దోషములు అడ్డుగా వచ్చేసాయి. అంటే దేవునికి మనలను వేరు చేసే శక్తి పాపానికి ఉన్నది. అందుకే పాపమును దేవుడు అసహించుకుంటాడు. అందుకే ఎప్పుడైతే పాపం చేశారో వారు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారంటే, దేవునితో సహవాసం మనం కోల్పోయాం కదా, దేవునికి మనకు మధ్య గ్యాప్ వచ్చింది కదా. అందుకే దేవుడు తన యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మరలా మనతో రికన్సైల్ అవ్వడానికి, మనతో సమాధానపరచడానికి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు దేవునికి, తండ్రి అయిన దేవునికి మధ్య ఒక వారధిలాగా పనిచేస్తారు, ఒక వంతెనలాగా పనిచేస్తారు. వంతెన ఏం చేస్తుంది? యువతల ఒడ్డును అవతల ఒడ్డును ఏం చేస్తుంది? కలుపుతుంది కదా. ఇక్కడ మానవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు మానవుని దేవుణ్ణి యేసు ప్రభు అనే తన అద్వితీయ కుమారుడు ఏం చేశాడు? కలిపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ధైర్యముతో దేవుని కృపాసనము యొద్దకు మనము వెళ్ళగలం. ఇంతకుముందు అడ్డు ఉండేది, ఇప్పుడు అడ్డు లేదు. ఎందుకు? యేసు ప్రభు కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా మన పాపమంతటిని ఆయన తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. అడ్డును ఆయన తొలగించేశాడు. దేవునికి స్తోత్రం. అంచేత దేవునికి మనకు మధ్య ఆయన సమాధానకర్తగా ఉండి ఆయన సమాధానపరిచాడు. అది రోమిలికి రాసిన పత్రికలో మనం స్పష్టంగా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు. ఎలా అనగా
మనం శత్రులమై ఉండగానే కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైందండి? దేవుని స్తోత్రం చెప్పండి. మనము ఇప్పుడు అంటే అప్పటి వరకు ఏమి లేదు, దేవునికి మనకు మధ్య సమాధానం లేదు. కానీ ఇప్పుడు అనగా యేసు ప్రభు ఎప్పుడైతే కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడో, తన రక్తాన్ని చిందించాడో, ఆ అడ్డు గోడను ఆయన తొలగించాడో కదా, ఆ పాపమును తొలగించాడు, పాపం తీసివేశాడు. ఇప్పుడు దేవునితో మనము ఏం పొందాము? సమాధాన స్థితిని పొందాము. హల్లెలూయా. ఆయనకు మనకు మధ్య సమాధానం ఏర్పరచబడింది. రెండవది, మన హృదయంలోనికి సమాధానం వచ్చింది. పాపం ఉన్నంత వరకు మనిషికి సంతోష సమాధానం ఉండవండి. పాపం మనిషిని, జాగ్రత్తగా వినండి పాయింట్, పాపము మనిషి పాపం చేసేటంత వరకు కూడా చాలా ఎక్కువగా ప్రేరేపిస్తుంది. సాతాను ప్రేరేపిస్తాడు పాపం చేయడానికి. కానీ ఎప్పుడైతే పాపం చేస్తామో అప్పటి నుంచి భయం పట్టుకుంటుంది. అర్థమైందా? ఆ పండు తిన్నంత వరకు తిను 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 అంటే తినేశారు ఇద్దరు. వెంటనే ఏం పట్టుకుంది వీళ్ళకి? భయం పట్టుకుంది. పాపము భయమును పుట్టిస్తారు. అందుకే మనము అనేక రకాలుగా పాపాలు చేసి మన హృదయం కలవరముతో, భయముతో, చింతతో, విచారంతో ఉన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆ పాపాలన్నీ నేను తీస్తాను, మీ హృదయంలో భయమునకు బదులు ఏం నింపాను? సమాధానం నింపాను. దీని స్తోత్రం కలుగును గాక. ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం లేకపోతే ఇంకా మనం భయపడుతూనే బతికే వాళ్ళం. కానీ ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది కనుక మన హృదయంలో ఉన్న భయం అంతా తొలగించి ఆయన ఏం నింపాడు? తన సమాధానము నింపాడు. దీని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఏ సమాధానం అంటే? దేవుని సమాధానం. ఈరోజు మనుషులు లోకంలో ఎక్కడైనా పీస్ దొరుకుతుందేమో, అందుకంటే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ అంటే, పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? మామూలుగా మన నానుడి భాషలో ఏమంటాం? మనశ్శాంతి. అన్నీ ఉన్నాయండి, నాకు మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతి రావాలంటే ఎక్కడ దొరకదండి, ప్రభు దగ్గరే దొరుకుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. అంటాడు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకునునో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా, పూర్ణ సమాధానము గలవారిగా దేవుడు వారిని చేస్తాడు. దీని స్తోత్రం కలుగును గాక. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదినిస్తాను. ఈ శాంతి సమాధానం అనేది ఎక్కడ కొనుక్కోలేం. ప్రపంచంలో ఏదైనా కొనుక్కోవచ్చండి డబ్బులు ఇచ్చి, కానీ శాంతి సమాధానము మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది ఎప్పుడు వస్తుంది? దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు. హల్లెలూయా. దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎక్కడ లేని శాంతి సమాధానం. ప్రపంచం ఏమైపోయినా కానీ మన హృదయంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన దేవుడు సమాధానకర్త. రోమిలకు రాసిన పత్రిక 15:33, తెస్సలోనికు రాసిన మొదటి పత్రిక 5:23, హెబ్రీలకు రాసిన పత్రిక 13:21 ఈ సమాధానకర్త అనే మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 9:6 యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట మనందరికీ పరిచయమే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానకర్తయగు అధిపతి. అంటే సమాధానం అనేది ఎక్కడి నుంచి రావాలి? ఆయన నుంచి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో యేసు ప్రభు ఒక సమాధానకర్త, యేసు ప్రభు ఒక ఆదరణకర్త, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఒక ఆదరణకర్త. అన్నాడు కదా, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్తాను, తండ్రిని వేడుకున్నాను కదా, ఆయన ఆదరణకర్త పంపిస్తాడు. ఆయన మీలో ఉంటారు, ఆయన మీతో ఉంటారు. దేవుని స్తోత్రం. ఆయన మనతో ఉండి మనం ఆదరిస్తాడండి.
వీళ్ళారా, మన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, శోధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల బాధలు, కష్టాలు, అనారోగ్యాలు గుండా వెళ్తున్నాం. అయినా మన హృదయంలో నెమ్మది ఉంది. ఇది ఎవరిచ్చారంటారో? దేవుడిచ్చాడు. దీనికి స్తోత్రం. మనం నమ్మిన దేవుడు సమాధానకర్త, ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. మీరు యోహాను సువార్త 14:27 చూడండి. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14:27. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను. ఫుట్నోట్లో నా సమాధానమునే నేను మీకు ఇచ్చి ఉన్నాను. సో దేవుడు ఆయన మనకు సమాధానం ఇచ్చారు, మన హృదయంలో సంతోషం ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, శాంతి ఆయన ఇచ్చారు. ఫిలిప్పీ 4:7 అంటాడు, దేవుడిచ్చు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, దేవుడిచ్చే సమాధానము సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. అంటే ఏ జ్ఞానం వలన కూడా చెప్పండి, ఇందాక చెప్పాను, ఈ సమాధానం అనేది రాదు. దీనికి స్తోత్రం కలుగును గాక. డబ్బు వల్ల రాదు, జ్ఞానము వల్ల రాదు, మరొక అధికారం వల్ల రాదు, లేదా గొప్ప ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల వల్ల రాదు, వెండి బంగారాల వల్ల రాదు, వస్తు వాహనాల వల్ల రాదు. మన జ్ఞానము వలన ఈ సమాధానాన్ని సంపాదించుకోలేము. కానీ ఈ సమాధానము దేవుడు ఇచ్చాడు. దీని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు అన్నవారు దీని స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు శాంతి ఇచ్చాడు అన్నవారు దీని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుడు ఏ సమాధానం అయితే మనకిచ్చాడో ఆ శాంతి సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. ఇది పాయింట్. సో దేవుడిచ్చిన సమాధానము, మనము ఆత్మ ఫలము ఫలించడం అంటే ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఆల్రెడీ చెప్పండి సమాధానం ఇచ్చారు. ఆత్మఫలం ఏంటి? ఈ సమాధానం అంటే ఆ సమాధానమును మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. కాపాడుకోకపోతే సమాధానం కోల్పోతాం. అర్థమవుతుందా? ఏదైనా ఒక వస్తువు సంపాదించుకున్నాం మనం, ఉదాహరణకి 1,00,000 రూపాయలు పెట్టి ఏదో వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువుని కాపాడుకోకపోతే కోల్పోతాం. సింపుల్. అవునా కాదా? అంతెందుకు, ఒక మొబైల్ కొనుక్కున్నారు మీరు, ఆ మొబైల్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి ఎలా పడతారో వాడేస్తే ఆ మొబైల్ మనం కోల్పోతాం. అవునా? అలాగే దేవుడు ఏది ఇచ్చినా కూడా దాన్ని కాపాడుకోవాలి. కాపాడుకొనుట యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. మీరు కొలస్సీ పత్రిక 3:15 ఒకసారి చూద్దామండి. కొలస్సీ పత్రిక 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏమన్నాడు? క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివ్వండి. ఏలుచుండనివ్వడం అంటే అది ఎంత చెప్పాను కదా, దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, దాన్ని మనం కాపాడుకో. అందుకే పరిశుద్ధాత్మ సహాయముతో, జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ సహాయముతో దాన్ని మనం ఫలించాలి, కాపాడుకోవాలి. అందుకంటే సమాధానమును మీరు ఏం చేయండి? మీ హృదయములలో ఏలుచుండనివ్వండి. నువ్వు దేన్ని ఏలనిస్తే అది నీ జీవితంలో నీ మీద ఉంటుంది. సాతానికి అన్నాడు కదా, అపవాదికి చోటు ఇవ్వద్దు. అంటే అపవాదిని ఏలమని చెప్పావనుకో, అపవాదిని నేలుతాడు. ఒకడు నేలాడు, అలాగే ఒకడు కాదు, సేన, అన్ని దయ్యాలు కలిపి ఆడిని వెళ్తే ఎలాగుంటాడు మనిషి? అవునా? అందుకే సమాధులు తిరిగేవాడు, గాయాలు చేసుకునేవాడు, కేకలు వేసుకునేవాడు, ఒంటి మీద బట్టలు ఉంచుకునేవాడు కాదు, సంఖ్యలతో బిగించేసినా తెంచుకొని వెళ్ళిపోయేవాడు. ఎందుకు? అతనిని ఏలుతున్నది ఎవరంటే సాతాను. గమనించండి, అపవాది అవకాశం ఇవ్వకుండా మనలను ఏలడు. దేవుడు కూడా అంటే దేవునికి అవకాశం ఇవ్వకుండా ఆయన మనలను పరిపాలించడు. అందుకే అన్నాడు, హృదయం అనే తలుపు నద్ద నిల్చుని నేనేం చేస్తున్నాను? తట్టుచూ ఉన్నాను. ఎవడైనను తలుపు చెప్పండి తీస్తే అప్పుడు నేను వస్తాను. తీసిన ఎడల నువ్వు దేవునికి, ప్రభా నా హృదయంలో నువ్వు ఏలు, నన్ను పరిపాలించంటే దేవుడు ఏళ్తాడు.
అందుకని నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయమందు యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన త్రోవలన్నీ సరళం. దేవునికి నీవు అప్పగిస్తే ఆయన త్రోవలు సరళం చేస్తాడు. నీ సొంత ఆలోచనలు సబుద్ధితో నీ 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 యొక్క జీవితాన్ని నువ్వు నిర్దేశించుకోలేవు. అంచేతంటాడు, దేన్ని ఏలనిస్తే అది మీ హృదయంలో ఉంటుంది. కలవరాన్ని ఏలనిస్తే కలవరమే ఉంటుంది. చింతను ఏలనిస్తే చింతే ఉంటుంది. కొంతమంది ఎప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు చింత 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 చింత. కొంతమంది చింతించడం వాళ్ళు ఎక్స్పర్ట్. లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని చింతించడమే. దేవుడు అన్నాడు, మీరు చింతించొద్దు. దేని గురించి చింతించొద్దు అన్నాడు? ఎవరైనా చెప్పండి, దేని గురించి చింతించొద్దు అన్నాడు? అమ్మా, దేనిని గురించి చింతించొద్దు అన్నాడు. మీరు ఎవరైనా దేని గురించి చింతిస్తున్నారా? దేవుడు అన్నాడా లేదా? దేని గురించి ఏది లేదు కండి, అది ఒక్క చింత ఉండిపోయిందండి. వద్దు, దేవుడు ఆ ఒక్క దూని చింతించమన్నాడా? నీ భారము యెహోవా మీద మోపము, నీ చింత యావత్తు ఆయన మీద వేస్తున్నామంటే అర్థం ఏంటి? ప్రభా, నా చింతను నువ్వు తీసేసుకొని నీ శాంతిని నాకు ఇవ్వను అంటున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన ఏమన్నాడు? మీ భారం తీసేస్తానన్నాడు. ఆయన తేలికైన సులువైన కాడి మన మీద మోపుతానన్నాడు. కాకపోతే మనమే చింతను పట్టుకొని ఉంటాం. అలవాటు అయిపోయిందేమో, వదలలేకపోతున్నాం. ఏది చూడండి, కొంతమంది అలాగా ఏమంటారు, అలాగ ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. గతంలో జరిగినవి గుణపం పెట్టి మళ్ళా చెప్పండి, తవ్వుకోవడం ఏడ్చుకోవడం. నో, ఎక్కువసేపు ఆ చింత ఉండకుండా చూసుకోవాలండి. మీకు తెలుసా, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. నువ్వు చింతించినా చింతించకపోయినా జరగాల్సినవి జరుగుతాయి. అందుకని నువ్వు రాత్రంతా చింతించడం వలన ఒకడు తన ఎత్తు 3 రెట్లు ఎక్కువ చేసుకోలేడు. అర్థమవుతుందా? ఒకడు చింతించడం వలన తన ఎత్తు 3 రెట్లు ఎక్కువ. ఒక రాత్రంతా చింతించాడు అనుకోండి, అతనికి ఉదయానికి ఎత్తేం పెరగదు. అంటే పరిస్థితుల్లో మార్పు ఏమీ రాదు. నువ్వు చింతించినా చింతించకపోయినా జరుగుతుంది. కానీ ఆ చింత యావత్తు ప్రభువు మీద పెడితే ఆయన పరిస్థితులన్నీ కూడా ఆయన మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు హృదయం నిండా కలవరం వచ్చింది, చచ్చిపోతామేమో అన్న భయం వచ్చింది. వెంటనే పరుగున యేసయ్య వద్దకు వెళ్ళారు. యేసయ్యా, నీకు చింత లేదా? మేము నశించిపోవచ్చున్నాం. అప్పుడు యేసు ప్రభు, అల్ప విశ్వాసులారా అని లేచి ఆయన తుఫానుని ఒక క్షణంలో సద్దుమనిపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కలవరం వచ్చింది, చింత వచ్చింది, కానీ సమాధానకర్త అయిన యేసుని వారు ఆశ్రయించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు ఇంకా చింతల్లోనే విచారములోనే నువ్వు ఉంటున్నావంటే దాని అర్థమో యు ఆర్ నాట్ కమింగ్ టు ద లార్డ్. దేవుని వద్దకు వచ్చి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చింతను తొలగిస్తాడు. ఆయన హన్నా ఏడుస్తా కూర్చునేది రోజు ఇదే పని. కానీ ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి, అందరు ఇక్కడ ఉన్నారని దేవుని స్తోత్రం చెప్పండి, రోజు ఏడుస్తూ ఉండేది. ఇలా కాదని ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె చింత తీసేసుకున్నాడు, ఆమెకు సమాధానముతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఆమె నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. చాలామంది బాధలు పడుతూ ఉంటారు, దేవుని మందిరానికి రారు, దేవుని సంధికి రారు, ఉపవాస ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు. పాస్టర్ గారు అండి మీరు ప్రార్థన చెయ్యండి. పాస్టర్ గారు ఒక్కరు కాదు, నువ్వు వచ్చి ఇక్కడ చెయ్యాలి. పాస్టర్ గారు చేస్తారు, ఎందుకు చేయరు? మరి పాస్టర్ గారు ఉన్నది అందుకే కదా. ప్రార్థన చేస్తారు, అందరి కోసం ప్రార్థన చేస్తారు. కానీ ఆకలి ఎవరేస్తే అంతేనా? ఆకలి ఎవరేస్తే అవునా, నాకు ఆకలి వేస్తే నువ్వు తినరా అంటామా? హిజ్కియా ఒక మరణకరమైన రోగము రాగా చెప్పింది ఎవరు? సేవకుడు. ప్రార్థించింది ఎవరు? ఎవరికైతే రోగం వచ్చిందో ఆ హిజ్కియా. అంతేనా? అలాగే ఉందా? యెషయా 38 అధ్యాయం చదవదులేండి. అంటే దేవుని సంధికి వచ్చి ఆయన మన చింతలను తొలగించే దేవుడు మనకు. సో ఇక్కడ మనం గమనిస్తే అంటాడు, మీరు దాన్ని ఏలుచుండనివ్వాలి. అనవసరమైన చింతలకు
అనవసరమైన విచారాలకి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఒకే విషయము దాని గురించి పదే పదే ఆలోచించడం వలన ఉపయోగం లేదు. ఉదాహరణకు నీ భర్త మారు మనసు పొందలేదు, నీ భార్య మారు మనసు పొందలేదు, లేదా నీ కుమారుడు కుమార్తె మారు మనసు పొందలేదు, వారి ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, టార్చర్ అవుతా ఉంది అని అనుకుంటే ఆ వ్యక్తి గురించి నువ్వు చింతిస్తా కూర్చుంటే, ఆలోచిస్తా కూర్చుంటే, ఏడుస్తా కూర్చుంటే పరిస్థితులు మారవు. ఎక్కడికి రావాలి? సమాధానకర్త అయిన యేసయ్య యొద్దకు రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాడు మనం చింతించడం అనేది మన హృదయంలో ఏలుచుండనివ్వకూడదు. సమాధానమునే మనం ఏలుచుండే అవకాశం ఇవ్వాలి. సమాధానాన్ని అంటాడు ఏలుచుండనీయుడి. మీ సమాధానాన్ని పోగొట్టే పరిస్థితుల గురించి, సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ చింతను తీర్చే ప్రభు యొద్దకు మనము రావాలి. మార్కు సువార్త 4:19 ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 4:19. కొన్నిసార్లు మీలో ఉన్న సమాధానము కోల్పోవడానికి కారణమేటో అక్కడ చెప్తూ ఉన్నాడు. ముండ్ల పొదలలో విత్తబడిన వారు వాక్యము విందురు గాని ఐహిక విచారమును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమవుతుంది. ప్రభువారు చెప్పిన 4 రకాల నేలలు. విత్తువాడు విత్తనములు విత్తుచూ పోవుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి. రాతి నేల త్రోవ పక్కన పడిన ఆ యొక్క విత్తనాలను పక్షి లేదా గద్ద ఎత్తుకుపోయింది, అనగా సాతాను ఎత్తుకుపోయాడు. రాతి నేల మీద పడిన విత్తనాలు అవి కూడా మొలకెత్తాయి, కానీ ఎండ ఎప్పుడైతే వచ్చిందో, సూర్యరశ్మి ఎప్పుడైతే వచ్చిందో అవి మాడిపోయాయి, అది ఫలించలేదు. అనగా శ్రమలు, శోధలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆ వాక్యము ఫలించకుండా అది నిష్ఫలమైపోతుంది. 3వ రకము నేల గురించి చెప్తుంటాడు, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా అవి కూడా మొలకెత్తుతాయి. విత్తనం మొలకెత్తుతుంది, కానీ ముండ్ల పొదలు ఎక్కువ పెరిగిపోయి ఆ మొలకెత్తిన మొక్కను ఏం చేసేస్తాయి? అణిచివేసేస్తాయి. అప్పుడు అతడు ఫలించలేడు. మీకు అర్థమవుతుందా? ఆ నేల ఫలించడం ఆగిపోతుంది. ఇక్కడ అంటే ఆ ముండ్ల పొదలు ఏమనగా, ఆ ముండ్ల పొదలు ఏంటట? చదవండి అమ్మది. ఐహిక విచారమును ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలు. ఏంటండి? ఐహిక విచారం. మనం నమ్మిన దేవుడు సమాధానకర్తే, కానీ ఎందుకు నీలో సమాధానం లేదు అని అంటే కొన్నిసార్లు ఐహిక విచారాలు, లోక సంబంధమైన విచారాలు. చూసావా, నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు మేడ కట్టాడు, మనము ఉన్నాం ఎందుకు? అదేంటది? ఆ డబ్బు ఉంది కట్టుకున్నాడు, దాని గురించి ఆలోచిస్తూ చింతిస్తూ కిటికీ తీయడము చూడడం. చూసావా, అదిగో ఇంకో మేడ మీద మేడేసేస్తున్నాడు వాడు. మనకెందుకు ఐహిక విచారం. చూసావా, నిన్న కాక మొన్న సంవత్సరం అయింది ఉద్యోగం వచ్చి, అప్పుడు చూసావా దాని అయ్యి బాబు ఆవిడ మెడలో ఏంటి? ఒక ఆ బంగారు సంగం నాకు తెలియదు, తులమా. చూసావా, ఆవిడ మెడలో నువ్వు ఉన్నావు ఎందుకు? ఆయన తినేస్తుంది అనమాట. తినిస్తే అయితే కొనైనా కొంటలేదు, ఇంటికి రావడమే మానేస్తాడు. అవును, ఎంతగానో పాడతాం. అర్థమవుతుందా? ఐహిక విచారం, ఇవన్నీ లోక సమయ విచారాలు. వాళ్ళకొంద నాకు లేదు, ఇంకేం చెయ్యాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించాలి కదా. 1 ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు చాలు, ఇంకా సంపాదించాలి. అంత కొంతమంది చూస్తే అక్కడ ఒకసారి అక్కడ ఒక ఎకరం ఉందండి, ఇక్కడ ఒక ఎకరం ఉందండి. బాబు ఇవన్నీ ఉన్నాయి, పరలోకంలో చోటు ఉందని నీకు అని అనుపోతున్నాం. మళ్ళీ ఎందుకులని ఊరుకున్నా కదా. ఇవన్నీ ఏంటి? ఐహిక విచారం. మనకు అవసరమైతే దేవుడు మనకే ఇస్తాడు. అనలేదా? ఆయన మీ ప్రతి అవసరత వేరు, ఆర్భాటం వేరు. ఆర్భాటం అవసరంలే,
అవసరత. మీ తండ్రికి తెలిసివి, మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెలియదండి దేవునికి? మనకు అక్కరగా ఉన్నవేవో తెలియదా? హృదయమును పరిశోధించువాడు, మన మనస్సును ఎరిగినవాడు ఆయన. మన తలంపు పుట్టక ముందే మనం ఏం తలస్తున్నామో కూడా ఆయనకు తెలుసు. హల్లెలూయా. మన గతకాలం తెలుసు, వర్తమానం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. గతంలో ఏమి మనం దేవుడిచ్చాడు మనకి, ఇప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు, రేపు ఏమి మనకు అవసరమో తెలుసు. అంతేదండి ఐహికమైన విచారాలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇవన్నీ కూడా లోక సంబంధమైనవండి. ఆ ఐహిక విచారములు ఉంటే నువ్వేం కోల్పోతావు చెప్పండి? దేవుడిచ్చిన సమాధానమును కోల్పోతావు. దేవునికి దూరమయ్యి రోజు ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుని పక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారములో మునిగిపోయిన వారు. గమనించండి, దేవుని సంధిలో ఉండేవారు ఒకవేళ వారి దగ్గర కొంచెమన్నా వారికి తృప్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాని స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో లేని వారికి ఎంత ఉన్నా తృప్తి అనేది ఉండదు. ఎందుకు? వారు ఎక్కడ లేరు? సమాధానకర్త అయిన దేవుని దగ్గర వారు లేరు. దానికి స్తోత్రం. అది అంటాడు, సమాధానాన్ని ఏలుచుండనివ్వండి, ఐహిక విచారాలకు చోటివ్వద్దు. ఐహిక విచారాలు చోటు. కొంతమంది ఇదే ఏడుపు. ఆడు కట్టించుకున్నారు, వీళ్ళు కట్టించుకున్నారు, వాళ్ళు కట్టు. వద్దు. నీకు అవసరం దేవుడు ఇస్తాడు, లేకపోతే లేదు. చచ్చిపోం. మనం ఏమైనా అనుకున్నాం అవ్వకపోతే చచ్చిపోం. ఒకరు చచ్చిపోతే చెప్పండి పరలోకం అక్కడ మొత్తం దీనికి డబుల్ కాదు, ట్రిపుల్ కాదు. అయ్యి బాబోయ్, అది మనం వర్ణించలే. దేవుడు ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. దాని గురించి చెప్పండి చింతించాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో దేవుడు ఇచ్చాడు సమాధానం అండి. ఆ సమాధానాన్ని చెప్పండి చూడనివ్వాలి. ఆ సమాధానం మనలో ఉండనివ్వాలి. ఓకే. సో ఐహిక విచారములు మత్తయి 6వ అధ్యాయంలో మనం చదువుతాము. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీ యొక్క దేహము గురించి, ప్రాణం గురించి మీరు చింతించొద్దు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలియా అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఎవరి మీద ఆధారపడి? దేవుని మీద ఆధారపడి. దేవుడు అన్నాడు, నిన్ను పోషించడానికి ఆల్రెడీ కాకులను నేను ఆజ్ఞాపించాను. దీని స్తోత్రం కలుగును గాక. నేను అక్కడికి వెళ్తాను, నాకు అన్నం ఎవరు పెడతారో, నాకు భోజనం ఎవరు పెడతారని చింతలేదు ఏలియాకి. ఎందుకు? ఏలియాకి ఏమి అక్కర ఉన్నదో చెప్పండి, దేవునికి తెలుసు. ప్రియులారా, దేవుని నమ్మిన వారు ఊరకనే చింతిస్తూ కూర్చోకూడదు, కూర్చోకూడదు. అనగా రేపు అక్కడ ఏమన్నామా ఆ మాట చదవండి. అది కాదు, కింద రేపటిని గురించి చింతించొద్దు. రేపటి దినం దాని సంగతి చూసుకుంటుంది. ఏనాటికి ఆనాటి చాలు. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతక ముందు అంటే, కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. సో మన విచారం అంతా దేని మీద ఉండాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే పని మీదే మనం ఉండాలి. డోంట్ వర్రీ అబౌట్ ద వరల్డ్లీ థింగ్స్. లోక సంబంధమైన ఐహిక విచారాలు కలిగి ఉండొద్దు. దైవ సంబంధమైన వాటి మీద ఆలోచన కలిగి. ఇంకొక ఆమె ఉందండోయ్, మార్తమ్మతో దేవుడు అన్నాడు, అమ్మా నీవు విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు విచారంతో ఉన్నావు. ఆమె ఎక్కువ పనులు పెట్టుకొని ఆమె హృదయంలో ఏం చోటిచ్చిందట? విచారానికి చోటిచ్చింది, చింతకు చోటిచ్చింది. కానీ ప్రభు అంటాడు, నా సమాధానం మీ హృదయములలో ఏలుచుండండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరి ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన సమాధానమును కోల్పోయే పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని హృదయంలోనికి రానివ్వకండి. జరిగిన వాటి గురించి పదే పదే ఆలోచించడం వలన ఉపయోగము లేదు. కోల్పోయిన దాని గురించి పదే పదే ఆలోచించటం వలన ఉపయోగం లేదు. కోల్పోయినది మరలా మనకు రాదు. కానీ ఆయన ఇచ్చే సమాధానము, దాన్ని మనం కాపాడుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి. రెండవదిగా
మనుష్యులతో సమాధానము కలిగి ఉండడం. దేవుడిచ్చిన సమాధానమును కాపాడుకుంటూ మన చుట్టుప్రక్కల ఉండే మనుష్యులతో మనము సమాధానము కలిగి ఉండాలి కదా. ఇది దేవుడు మనకిచ్చిన మనము ఫలించాల్సిన ఫలం. రోమిలకు రాసిన పత్రిక 14:9 అండి. త్వర కూడా మాటలు చదువుకుని ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించము. ఆసక్తితో మీరు అనుసరించండి కదా. సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి, దాన్ని మనం ఆసక్తి అపేక్షించాలి. సమాధానమును కోరుకోవాలి, వివాదమును కాదు. కొంతమంది వివాదాలంటే అంత ఇష్టమా? వివాదాలంటే మనకు అర్థమయ్యే భాషలో కయ్యాలు కదా. కయ్యాలు వివాదం కదా. వివాదమును కోరుకుంటారు కొంతమంది. వివాదము త్వరగా ముగిసిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అమ్మో కొనసాగాలి అలాగా. ప్రభు వచ్చినంతగా వివాదము. దేవుడేమంటాడు? రండి మన వివాదము తీర్చుకుందాం. ఎంత బేగా వివాదం సెటిల్ అయిపోతే బాగుంటుంది దేవుడు అనుకోండి. మనమో అంత బేగా అమ్మో దేవుడు సెటిల్ అయిపోతే మన డిగ్రీకి భంగం వచ్చేది. వివాదమునకు వెళ్ళకూడదు, సమాధానమునకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు పరస్పర క్షేమాభివృద్ధి కలుగుటయందు మీరు ఆసక్తి కలిగి ఉండండి. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. మనుష్యులతో సమాధానము కలిగి ఉండండి. సఖ్యమైతే అంటే దాని అర్థం ఏంటి? కొన్నిసార్లు అది సఖ్యము కాకపోవచ్చు, సాధ్యము కాకపోవచ్చు. కానీ మీరు వారి ఎడల మాత్రమో ఏ పగ, కక్ష, ద్వేషమో పెట్టుకోవద్దు. చూడు కొన్నిసార్లు మనం సమాధాన పడాలనుకుంటాం, కానీ పడరేయాలు. ఇంకా వాళ్ళకి ఏం కావాలా? గొడవ కావాలా, ఇంకా వివాదం కావాలి. అది అన్నాడు సఖ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానం. ఇంకో రెఫరెన్స్ కూడా చూపేసి ఇది ముందు చదవండి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండండి. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. చూడండి మీకు మీరే పగ తీర్చుకొనవద్దు. ఆత్మ ఫలం అండి. దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వారు ఇతరుల మీద పగ తీర్చుకోరు, కక్ష సాధింపు చేయరు. వీరు నాకు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తా, వారు అన్నారు కాబట్టి వాళ్ళంతా చూస్తా అని దేవుని పిల్లలు ఉండకూడదు కదా. కొంతమంది వివాదమును రేపుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు, ఎక్కడ సమాధాన పడడానికి ఇష్టపడరు. వాళ్ళ గొడవలే ఇష్టం, కయ్యాలే ఇష్టం. కానీ దేవుని పిల్లలు అలాగా ఉండకూడదు. ఇంకేమన్నాడు? కోపము సాయంకాలం వరకు కూడా నిలిచి ఉండకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏమైపోవాలి? సమాధాన పడిపోవాలి. అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ యొక్క కుటుంబము కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని కొనసాగనివ్వకండి. అది దేవుని పిల్లలకు తగదు. ఒకరు మీరు అనొచ్చు నేను సమాధాన పడతాను అన్నానండి, కానీ అవతల వారు మాత్రము సమాధాన పడడానికి వారికి ఇష్టపడలేదంటే మనం ఏమీ చేయలేం. కానీ మన వైపు నుండి మాత్రము వారి మీద, అర్థమవుతుందా పాయింట్? మన వైపు నుండి మాత్రం వారి మీద పగ, కక్ష ఉండకూడదు. వారి నాశనాన్ని మనము కోరుకోకూడదు. కొంతమంది అంటారు చూడండి నేను అన్నాడు కదా, చూడండి దారిలో వెళ్తాడు ఆడికి గేట్ అవుతుంది. పాపం ఆడికి గేట్ అయితే మనకి ఎందుకని? అదే మనం కోరుకునేది. దేవుడు అన్నాడు దుర్మార్గులు మరణము నొందుట ఆయనకి ఇష్టము లేదు, కానీ దుర్మార్గులు మారు మనస్సు పొందాలి. చూడండి పరిచర్లు కూడా నన్ను వ్యతిరేకించిన వారు, నా మీద చెడ్డగా చెప్పిన వారు, నా మీద కోపడిన వారు చాలామంది ఉన్నారు. నా పరిచర్లో ఉంటారు. పరిచర్య అనేది సాఫీగా వెళ్ళిపోదు కదా, సాఫీగా వెళ్ళిపోదు. కానీ నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే వారు మారు మనసు పొందాలి, వారు మార్పు చెందాలి, వారు కూడా పరలోకంలో ఉండాలి, వారు తప్పు వారు తెలుసుకోవాలి. అదే మనం కోరుకోవాలండి. మన ఎవరైనా ఇబ్బంది పెడితే, బాధ పెడితే వారి కీడును కోరుకోకూడదు. మన దేవుని పిల్లలం,
వారికి ఏమైనా నాశనం అయితే మనకి ఏంటి లాభం చెప్పండి? వారు మార్పు నొందడం మంచిదా, వారు మార్పు నొందకుండా చచ్చిపోవడం మంచిదా? ఎంతమందికి అర్థమవుతుంది పాయింట్? దేవుని ఆలోచన అలాగ ఉంటుంది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది వీడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు కాబట్టి. చెప్పండి, దేవుడే కానీ ఉంటే దేవునికి చెప్పేస్తారు వీళ్ళు డైరెక్ట్గా, ప్రభా నువ్వు నా పక్షంగా ఉన్నావంటే, నువ్వు నిజంగా నన్నంత అన్ని మాట్లాడినాడు, ఎంత ఇబ్బంది పెట్టాడు, నా గురించి ఎంత చెడ్డగా చెప్పాడు, నిజంగా నీవు నా పక్షంగా ఉన్నావంటే సాయంకాలాన్ని కబురు రావాలా, లేకపోతే టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటాను, వెంటనే ఈ వార్తలన్నీ కదా 24 hours వెంటనే రావాలి వార్త, పలానా ఆయన వెళుతూ ఉండగా. వద్దు, పగ తీర్చుట నా పని. దేవుని ఉగ్రతకి చోటివ్వండి, దేవుడు చూసుకుంటాడు. బుద్ధి చెప్పడము, గద్దించడము ఇవన్నీ ఉన్నాయి, కానీ అయినా వెనకపోతే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. కానీ ఎవరి మీద మన పగ తీర్చుకోకూడదండి. ఈరోజు చివరికి పగలో కక్షలు ఎక్కడికి వచ్చాయంటే కుటుంబాల్లోనూ కూడా వచ్చాయి. చాలా విచారం. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఆత్మఫలం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, ఆత్మఫలం. మనకు అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. నేను ఇప్పుడు ఒకటే చెప్తా, మనం మోసం చేయకపోవచ్చు, కానీ మనం మోసం చేస్తున్న వాళ్ళు ఉంటారు. మనం ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, కనుక మన అన్యాయం చేస్తున్న వాళ్ళు ఉంటారు. మనం ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకుండా మన నోటిని సమస్తను అదుపులోంచి మంచుకుండొచ్చు, కానీ మన గురించి చెడ్డగా చెప్పేవారు ఉంటారు. మనము ఎవరికి కీడు చేయకపోవచ్చు, కానీ మనకు కీడు చేసేవారు ఇప్పుడు ఉంటూనే ఉంటారు. యేసుప్రభు మంచోడా కాదా? యేసుప్రభు నీతిమంతుడా కాదా? యేసుప్రభు యథార్థవంతుడా కాదా? యేసుప్రభు పరిశుద్ధుడా కాదా? ఆయన మీద నిందలు మాపలేదా? ఆయన కాని మాటలు ఆయనను అనలేదా? ఆయన తిరిగిపోతున్నాడు, తాగుపోతున్నాడు, తిండిపోతున్నాడు ఆయనను అన్నారు వారు. ఆయనకు పిచ్చి పట్టిందన్నారు. ఆయన మీద ఉమ్మి వేశారు, కొరడాలతో కొట్టారు, ముసుగు కప్పేసి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పుకో అని హేళన చేశారు. నువ్వు యూదుల రాజువా, ఇప్పుడు చూడేమవుతావు, నీ సిలువేసేస్తున్నావు, నిన్ను నువ్వు రక్షించుకొని అప్పుడు మమ్మల్ని కూడా రక్షించు. ప్రభువుని అనలేదా? మరలా చెప్తున్నా, మనము ఎవరిని అనకుండా మంచిగా వెళ్ళిపోతున్నామో అలాగని ఎవరూ మనల్ని ఏం అనకుండా జీవితం అనేది వెళ్ళదండి. ఎందుకంటే యేసు ప్రభు కూడా అటువంటి నిందలు అవమానాలు పొంది, కానీ ఎవరి మీద పగ పెట్టుకున్నాడు ఆయన? హలో, అందరు ఎక్కడ ఉన్నారండి? అందరు ఎక్కడ ఉన్నారా? లేకపోతే ఆడెవడో గురించి ఆలోచిస్తున్నారా? నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు. అబ్బా ఒక్కడెవరో. వద్దు. పగ తీర్చుట నా పని. సఖ్యమైతే అందరి మనుషులతో సమాధానంగా ఉండండి. తర్వాత చదవమ్మా, మూసరా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ఆయన చూసుకుంటాడు. ప్రభువు చెప్పుచున్నాడు. ఇంకా వారు అలాగే ఉన్నారు అనుకోండి, ఇంకా విర్రవీగుతా, ఇంకా మూర్ఖత్వంలోనే, ఇంకా మొండిగా కదా, మనం ఎంత ట్రై చేసినా తిరగకుండా ఇంకా మూర్ఖంగా ఉన్నారనుకోండి, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే అంటాను, దేవుడు చూసుకుని దాన్ని మనం ఎందుకు మళ్ళా వేలుపుని మన మీద తెచ్చుకోవాలా? దేవుని ఉగ్రత. చదవమ్మా. నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టండి, దప్పిగొని ఉంటే దాహమివ్వు. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. అంటే చూడండి, శత్రువునైనా మీరు ఆకలి కొంటే ఆహారం పెట్టండి, లేకపోతే దాహం వేస్తే దాహమే. వారు కీడుకోరు. కొంతమంది ఎలా ఉంటారు, అలా చేసినా కూడా ఇంకా అలాగే ఉంటారు. అది అప్పుడు మన వల్ల కాదు. అప్పుడు ఎవరు విడిచిపెట్టాలి చెప్పండి? దేవునికి విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12:14 హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 అందరితో సమాధానమును
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడండి అంటాడు. అందరితోనూ, హలో అందరు ఇక్కడ ఉన్నారు, అందరితోనూ సమాధానం కలిగి ఉండుటకు. ఇక్కడ కూర్చున్న వారికి అడుగుతున్నాను, మీకు అందరితో సమాధానం ఉందా? అందరి ఇల్లుకి వెళ్ళగలుగుతున్నారా? నేను అందరి ఇల్లుకి వెళ్తున్నా, వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళనండి అన్నావంటే నువ్వు ఆత్మఫలం లేదు. వాళ్ళకి నాకు మాటలు లేవండి, ఏ మోగోలు అయిపోయారా కదా. దేవుని పిల్లలు లోకానికి మాదిరిగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? అందరితో సమాధానము కలిగి ఉండండి. ఎవరి మీద కూడా ద్వేషం పెంచుకోకూడదు, పగ పెంచుకోకూడదు, కక్ష పెంచుకోకూడదు. వారు ఎవరైనా కానీ ఒకవేళ అవతల వైపు నుంచి వారు ఒకవేళ అదే కక్ష పగతో అవతల వారు ఉన్నారు అనుకోండి, చెప్పండి సూత్రం అర్థమైందా? ఎవరు చూసుకుంటారు? దేవుడు కానీ మన వల్ల ఆ వివాదం ఏమవ్వకూడదు, చెప్పండి, పెరగకూడదు. మనం ఏం చేయలేకపోతే కీప్ క్వైట్. అవసరం దేవుని సందులోకి వచ్చి చక్కగా ఏం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు చూసుకుంటాడు. అనవసరంగా మీ మనస్సులో ఉన్న, చెప్పండి, ఆ సమాధానాన్ని మీరు ఎందుకు కోల్పోవాలి? ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. సమాధానం అనేది దేవుడిచ్చిన గొప్ప. నేను అందరికి చెప్పాను, అది ఎవరి వల్ల దేని వల్ల రాదా సమాధానం, దేవుడు మనకు అది ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దేని గురించి అనవసరంగా అతిగా ఆలోచించొద్దు, విచారించొద్దు. దేవుడు చూసుకుంటాడు. ఈవెన్ మీ పోషణ గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని, అయినప్పటికీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. పక్షుల కంటే గొప్పలం కాదా? చెప్పండి. పక్షుల్నే పోషిస్తున్న దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. సో మీ హృదయములలో సమాధానం వెళ్ళనివ్వండి. అలాగే అందరితో సాధ్యమైనంత వరకు ఎలా ఉండండి, సఖ్యత కలిగి మీరు సమాధానం కలిగి ఉండండి అన్నాడు. నాలుగవది దీర్ఘశాంతము. దీని గ్రీక్లో మ్యాక్రోతుమియా అనే పదం ఉపయోగించబడింది. పేషెన్స్, సహనం. పేషెన్స్ అనగా సహనం, దీర్ఘశాంతం. గమనించండి, ఆత్మఫలం అంటే ఏమనుకుంటున్నారు? ఎవరి లక్షణాలు అనుకుంటున్నారు? చెప్పండి. దేవుని లక్షణాలు, ఆత్మ, పరిశుద్ధాత్మ లక్షణాలు ఇవి. అంతే. ఎవరైతే ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వారిలో ఈ లక్షణాలు కనబడాలి. ఆత్మఫలం దీర్ఘశాంతం, భరించడం, సహించడం, సహనము వహించడం, నిస్పృహ చెందక, నిరాశ పడిపోక, కుమిలిపోక, త్వరగా కోపించక, సహనము కలిగి ఉండడం. అందుకే అన్నాడు కదా, గత వారు నేర్చుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో, ప్రేమ త్వరగా కోపపడదు. చాలామందికి సహనం ఉండదు. చాలా మంది కుటుంబాలు విడిపోవడానికి కారణం సహనం లేకపోవడమే. భార్య భర్తలు విడిపోవడానికి కారణం సహనం లేకపోవడమే. సహనం లేక ఈరోజు సమాజంలో హత్యలు జరుగుతూ ఉన్నాయి కదా. అందుకంటే చాలా పేపర్లో చాలా క్షణికావేశంలో, ఆ మధ్య పేపర్ క్షణికావేశంలో తల్లిని చంపేశాడంట ఒకడు, క్షణికావేశంలో తండ్రిని చంపేసిన ఉన్నారు, క్షణికావేశంలో పిల్లలను కూడా బండతో కొట్టి చంపేసిన ఉన్నారు. క్షణికావేశంలో ఆవేశము అది పరిశుద్ధాత్మ ఫలం కాదు. ఆవేశము, ఆక్రోశము, త్వరగా కోపపడడం అనేది మనం ఉండకూడదండి. అందుకంటాడు ప్రేమ త్వరగా కోపపడదు. దేవుని పిల్లలు ఓపిక అనేది, సహనం అనేది మనం కలిగి ఉండాలి. సహనం అనేది కలిగి ఉండాలి. మీకు తెలుసా, మనం సహనం కలిగి ఉంటే ఏదో ఒకరోజు ఆ సహనమే మనకు విజయాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలామంది ఓపిక తగ్గిపోతుంది, చిరాకులు ఎక్కువైపోతుంది కదా. వింటే ఎవరు ఉన్నారా? అలాగా ఉన్నారా? ఊరికి చిరాకు పడిపో, ఓపిక, ఓర్పు. సరే, కొన్ని మాటలు మనం చూద్దాం.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరుగు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అక్కడ ఏమన్నాడు? ఏలువాడు. నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, నీ బాస్ ఉన్నాడు, ఏదో నువ్వు చెప్పిన పని, నువ్వు చేసిన పని అతనికి నచ్చలేదు. ఒకరోజు పిలిచాడు, ఏమయ్యా ఎలా చేస్తావు అని ఒక మాట అన్నాడు, అంతే. అనే అధికారం ఉందా లేదా? ఉంది. ఏలువాడు, హీజ్ యువర్ ఆఫీసర్. ఉద్యోగం ఇచ్చింది ఆయన, అవునా కాదా? నెల తిరిగితే జీతం ఇచ్చేది ఆయన. ఏదో నువ్వు పని మంచిగా చేయాలని ఒకవేళ నీ మీద కోప్పడి ఉండొచ్చు. వెంటనే తోస్పాంలాగా లెగిసిపోయి నువ్వు నన్ను అంటావా అని ఒకవేళ అదే అంటున్నాడు. నేను మీకు అర్థవాడు చెప్తాను అలాగని. అక్కడ ఏమన్నాడు? నీ ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీవు నుండి తొలగిపోతే ఎవరికి నష్టం చెప్పండి? నాకు ఉద్యోగం వద్దు అని వెళ్ళిపోయావు. హలో, అందరు ఇక్కడ ఉన్నారా? అందరు ఇక్కడ ఉన్నారా? ఇంకెక్కడ ఉన్నారా? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీవు ఆ ఉద్యోగం నుండి తొలగిపోతే, ఇక నాకు ఉద్యోగం వద్దు, నేను రాను రేపటి నుంచి అంటే ఎవరికి మాడిపోద్ది? మళ్ళీ మన మాట ఎవరికి మాడిపోద్ది? మానేసినోడికే. ఆ ఏలువాడికి ఏమైనా సమస్య ఉందా? అనగా మీ బాస్కి, మీ ఓనర్కి ఏమైనా ఇబ్బందా మీరు మానిస్తే? అంటే నీ సహనం లేక, అక్కడ పాయింట్, నీ సహనం లేక నీ ఉద్యోగాన్ని నీవు కోల్పోయే ప్రమాదము ఉన్నది. అదే కొంచెం ఓపిక పడితే, ఒకవేళ అధికారి ఏదో చెప్పాడు ఇలా కాకుండా ఇంకోలాగా చేసి మనం ఎవరో మనం నిరూపించుకుంటే ఆ ఉద్యోగము నిలబడుతుందేమో. కానీ అక్కడ ఓర్చుకోకుండా, సహనము లేకుండా ఒకవేళ నువ్వు మానేస్తే నీకే నష్టం. ఓర్చుకోవాలి, ఓపిక. ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన ఏంటండి? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మీకు ఏమన్నా? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం. ఒకరిని ఒకరు సహించుకుంటూ. చూడండి, దేవుడు మనల్ని సహిస్తున్నాడా లేదండి? చాలాసార్లు తప్పిపోయాం, చాలాసార్లు పడిపోయాం, చాలాసార్లు దేవుని దూరం అయిపోయి ఉండొచ్చు, చాలాసార్లు ఆయన మాట వినకుండా ఉండొచ్చు. అయినా దేవుడు మనల్ని సహిస్తున్నాడు. అవునండి, నాలో అటువంటి దేవుడు సహిస్తున్నాడు అన్న దేవుని స్తోత్రం చెప్పండి అంటే మీరు అన్నట్టు ఓకే. ఆయన మనలను సహిస్తున్నాడు. మనం కొన్నిసార్లు తప్పిపోయాం, అవునా కాదా? కొన్నిసార్లు ఆయన మాట వినలేదు. అదే మనుషుల దగ్గరికి వచ్చామనుకోండి కదా, వాళ్ళ కాళ్ళు తగిలితే చాలు మనకి, కనీసం వాళ్ళ కాలు కూడా తగలలేవాం, వారు చెయ్యి కూడా తగలలేవు. నువ్వు ఏముండదు. ఆయన ఒకరినొకడు సహించండి. నువ్వు బలవంతుడివే, నీ పక్కనున్నోడు బలహీనుడే కానీ సహించండి. నువ్వు ధనవంతుడివే, వారు భేదవాడే కానీ సహించండి. నువ్వు బాగా చదువుకున్నావు, నీ పక్కనున్న సహోదరుడు చదవలేదు, సహించండి. వారి యొక్క తప్పు ఒప్పులను సహించండి, దీర్ఘకాలం సహించండి. అది దేవుడు చెప్తున్న మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు మనలను సహించినప్పుడు మనం ఎందుకు మనుషులను మనం సహించలేకపోతున్నాం? సో ఇక్కడ ఒకటి, ఇందాక ఒక ఉదాహరణ, ఇక్కడ ఒకటి, ఒకరినొకరు ఇది సంఘములో తప్పనిసరిగా ఉండాలి. ఆవిడ అంత మాట అంటుందా? నేను మరి ఇంకా ఆవిడతో మాట్లాడండి, ఏం సహనం లేదా? నువ్వు మాత్రం అందరిని, కొంతమంది ఎలాగ ఉంటారండి, కొంతమంది ఎలాగ ఉంటారు. ఈవిడ మాత్రం చెప్పండి, ఉన్నారు అటు ఎవరు కనబడ్డారా మీకు? హలో, కనబడ్డారా? కనబడ్డం ఏంటంటే నేనేనండి అంటే నేనేం చేయలేను.
గట్టిగా అవుతున్నారంటే ఎక్కడ ఉంది సవాలు. వీళ్ళు మాత్రం అందరినీ ఆయన ఇవ్వచ్చు. వాళ్ళంటారు, వీళ్ళంటారు, కోడి కనబడినా కోడిని కూడా అంటారు. వీళ్ళకి ఇదే పని. కానీ ఎవరైనా ఒక మాట అంటే, పాస్టర్ గారు అండి నేను ఎవరైనా ఒక మాట అంటే అస్సలు పండండి, నేను మనసులో నవ్వుకోండి, నువ్వు ఎంతమందిని అన్నావమ్మా. అవతలోలంటే ఈవిడ పడదట, ఈవిడ మాత్రం అందరినీ అనేవచ్చట. మనుషులం మనం. అందరూ చెప్పండి, మనము. గట్టిగా చెప్పండి, మనము మనుషులము. చెప్పండి, మనుషులము. చెప్పండి గట్టిగా, మనుషులము. మన వలనైనా ఇతరుల వలనైనా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి. జరగవా? కొంతమంది ఎలాగ ఉంటారు, నేను పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్ అవ్వచ్చు, మరి అవతల వాళ్ళకి పర్ఫెక్ట్ కాకపో ఏమో నువ్వు అనుకుంటున్నావు అలాగా. ఒకసారి నిన్ను స్కానింగ్ తీసిస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత పర్ఫెక్టో. అర్థమవుతుందా లేదా? కొంతమంది ఎక్కువ నేను పర్ఫెక్ట్ అన్నోళ్ళు ఎక్కువ అందరిని చేదరించుకుంటూ ఉంటారు. సహనం అవసరం అండి. ఈవెన్ డిసైపుల్షిప్లో కూడా సహనం అవసరం. చూడు, కొంతమంది కొన్ని పనులు నేను నేర్పించినప్పుడు వారు మొదటిసారి మంచిగా చేయరు. నువ్వు ఎప్పుడు ఈ పని చేయగలే అని అన్నావు అంటానా? అంటే ఈరోజు అంత మంచిగా వారు పరిచర్య చేసేవారు కాదు. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. పొరపాట్లు జరుగుతాయి, మనం ఎప్పుడు పొరపాట్లు చేయనట్లు మాట్లాడుతూ ఉంటాం. మనం చెప్పండి, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం, మనము మనుషులము. అప్పుడప్పుడు మనమైనా ఇతరులైనా చెప్పండి ఒప్పుకున్నారు ఇంతకే జరుగుతాయి. కుటుంబాల్లో కూడా అంతే. ఇది చిన్న తప్పు దొరికిన వెంటనే పిల్లోడో లేకపోతే అమ్మాయో లేకపోతే భర్తో భార్య వెంటనే, ఉదాహరణకి పాపం టీ తెస్తా గ్లాస్ మన మీద వంపిస్తారు అనుకోండి, వెంటనే కళ్ళు కనబడవా నీకు? కూరుండి వంపేస్తారండి ఎవరైనా? మనలో మనమాట, కూరుండి ఎవరైనా వంపేస్తారా? ఏమో కూరుండి వంపిసిన వాళ్ళు మీరైతే నేనేం చేయలేను. ఒకసారి కారం ఎక్కువైపోవచ్చు, కొన్నిసార్లు ఉప్పు ఎక్కువైపోవచ్చు. ఇప్పుడు 99 సార్లు మంచిగా ఉన్నప్పుడు పేకమయ్యో తినేసాడు ఈయన. అర్థమవుతుందా లేదా? కానీ ఒక్కసారి ఉప్పు తక్కువైతే కారం ఎక్కువైతే ఎందుకు అంత అనాలి. చాలా బాగుంది ఈరోజు, చాలా బాగుండవు, కానీ కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. ఎలాగుంది ఇది? నీ కళ్ళు కనబడవా? నేనేమైనా నాకేమో లో బీపీ అనుకున్నావా? అంత ఉప్పు వేసావు. దేని గురించి మాట్లాడుతున్నాను? మనుషులను సహించుకోవడం. చిన్న తప్పు జరిగిన వెంటనే వాళ్ళ మీద ఎగిరిపడిపోవడం. నో. మళ్ళీ చెప్పండి, మనము బాబు మీకు నమస్కారం అనకండి. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇది సమస్య, అవునా కాదా? చాలా ఇది అలాగ పెద్దదైపోయి మన మనుషులం నేర్చుకుంటున్నాం. చెప్పండి, మనము మనుషులము నేర్చుకున్నప్పుడు అప్పుడప్పుడు నా వల్లైనా ఇతరుల వల్లైనా చెప్పండి, మరి చెప్పలేండి, సహించుకోండి. ఎందుకు అంత కోపం? ఎందుకు అంత ఆవేశం? కొంతమంది కుటుంబాలు అంత ఆవేశంగా ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే సిరాగ్గా అవి విసిరేయడం, ఇవి విసిరేయడం, అవి కొట్టేయడం, మంచిలో పిల్లడితో అని కొట్టేయడం. నాకు చెప్పుకో. ఇవన్నీ ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు, అవునా కాదా? ఆత్మఫలం చెప్పండి అందరూ. ఆత్మఫలము సహించుకోవడం, దీర్ఘశాంతం, ఇతరుల తప్పులను కూడా సహించుకోవడం, క్షమించడం. ఇది సహనం. యేసు ప్రభువు సిలువను సహించి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం, ఆయన సిలువను సహించి అవమానమును నిర్లక్ష్యపెట్టి, ఆయన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్యపెట్టి ఆయన అక్కడ అంటే చదవ 12వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. చూడండి ఏం సహించాడండి ఆయన? సిలువను సహించాడు. సిలువ మీద ఏమున్నాయి? సిలువ మీద ఏమున్నాయి? మనందరి పాపములను ఆయన సహించాడు. హల్లెలూయా. ఎవరి వల్ల అయినా చిన్న పొరపాటు జరిగితే
మరి వెంటనే వారి మీద ఫైర్ అయిపోకుండా వారి సహనంతో చెప్పాలి. ఎంతకీ వినకపోతే అప్పుడు దేవుడు కూడా, పౌలు గారు కూడా అదే అన్నారు. చాలాసార్లు చెప్పాను వాళ్ళకి, కానీ వినలేదు. ఇక్కడ వారిని దేవునికి అప్పగించాను. సహనము. ఓకే, తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనము, అంతము వరకు సహించడం. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, మన జీవితంలో కలిగిన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు కలిగినా ఏం చేయాలండి? మనము సహించుకోవాలి. దేవుని విడిచిపెట్టేయడం, దేవుని దూరం అయిపోవడం, దేవుని మందిరానికి రాకుండా ఉండిపోవడం చేయకూడదు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ప్రభువే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఇంకా చెప్ప, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా వారు పలుకుతారు. అయితే మీరు ధన్యులు, మీ ఫలము అధికమవుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏమన్నాడు? మీరు సంతోషించి ఆనందించండి. శ్రమలు కలిగినప్పుడు వాటిని సహించుకోండి. ప్రభువు సహించాడు, ప్రభువు సహనము వహించాడు. అందుకే ఈరోజు మనకి రక్షణ వచ్చింది. శ్రమలు సహించుకోండి, ఓర్చుకోండి, అంతం వరకు సహించండి అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధమగుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా అంటాడు. మీ విశ్వాసమునకు అప్పుడప్పుడు ఏమొస్తాయి? పరీక్షలు వస్తాయి. పరీక్షల్లో ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఆ బంగారం ఓర్చుకుంటుంది అట. కొలిమిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. తర్వాత ఏమవుతుంది? ఆ కంసాలి ఆ యొక్క బంగారాన్ని ఆ కొలిమిలో నుంచి బయటికి తీసినప్పుడు ఆ బంగారం చెప్పండి ధగధగ మెరిసిపోతుంది. దేవుని స్తోత్రం. అప్పుడు దాన్ని ప్రజలు ధరించుకోవడానికి ఇష్టపడతారు. ఆ మెరవడానికి ముందు, ఆ ప్రకాశించడానికి ముందు ఆ బంగారము దేని గుండా వెళ్ళింది? పరీక్ష గుండా వెళ్ళింది. పరీక్ష లేకుండా ప్రకాశం అనేది కలగదు. మీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు వస్తాయి. ఇక్కడ కూర్చొని ఎవరైనా నాకే ఎందుకు ఈ పరీక్ష అని ఎవరైనా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాబోయే దినాల్లో దేవుడు మనం హెచ్చించబోతున్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. యోబు పరీక్షలు గుండా వెళ్ళాడు, దావీదు పరీక్షలు గుండా వెళ్ళాడు, యోసేపు పరీక్షలు గుండా వెళ్ళాడు, యేసు క్రీస్తు వారు కూడా పరీక్షలు గుండా ఆయన వెళ్ళారు. అన్ని నామముల కన్నా పైనామముగా యేసు నామము హెచ్చబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సహించుకున్నాడండి. కొంతమంది అంటారు, నేను ఏదైనా తప్పు చేస్తే నేను తప్పు సహించాలండి, తప్పు చేయకుండా ఎలాగండి అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-23 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-23 అమ్మా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల. ఎవరైనా అన్యాయముగా శ్రమ పొందుచు, నువ్వు ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ నువ్వు శ్రమ పడుతున్నావు. ఇంత చెప్పాను కదా, మనం ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, కానీ మనకు అన్యాయం చేసేవారు సమాజంలో ఉంటారు. మనం ఎవరిని పల్లెత్తు ఒక మాట అనకపోవచ్చు, కానీ మనను ఆడిపోసుకునేవారు, మన మీద చాడీలు చెప్పేవారు, మన గురించి తప్పుగా చెప్పేవారు, నిందల అవమానం మోపేవారు ఉంటూనే ఉంటారు. అందుకంటాడు, నువ్వు అన్యాయముగా శ్రమ పొందుతున్నప్పుడు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి ఆ దుఃఖము సహించిన ఎడల అది హితం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా అంటాడండి, తప్పిదమునికే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనమో. తప్పిదానికి దెబ్బలు తింటే అదేమని గొప్ప? తప్పు చేసావు కాబట్టి దెబ్బ తప్పదు. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల. ఒకసారి అనుభవంలోంచి కూడా నేను చెప్పగలను. చాలామందికి ఎంతో మేలు చేసాం, పరిచర్యలో దగ్గరుండి చూసుకున్నాం, ఉపకారమే చేసాం, మేలే చేసాం, వారి బాగును కోరుకున్నాం, వారి మంచిని కోరుకున్నాం, వారు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయినా కీడు చేసిన వారు ఉన్నారు. అంటాడు, తప్పు చేసి దెబ్బలు తింటే అది పెద్ద ఏం కాదు, మేలు చేసి కూడా కీడు అనుభవించినప్పుడు ఏం చేయండి మీరు చెప్పండి? సహించుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుని హితం. ఇందుకొరకు మీరు పిలువబడుతురి.
21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ నోటనో ఏ కపటమునో కనబడలేదు. ఆయన దూషింపబడియు, చూడండి, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోలేదు. స్తోత్రం కలుగును గాక. ఎవరున్నారు పైన? చెప్పండి, ఎవరున్నారు పైన? ఎవరున్నారు పైన? న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు న్యాయము తప్పి మనతో ప్రవర్తించవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు న్యాయం తప్పడండి. నీకెవరైనా కీడు చేశారా? నేనెవరైనా దూషిస్తున్నారా? నేనెవరైనా ద్వేషిస్తున్నారా? దోషణకు ప్రతి దోషణ వద్దు, కీడుకి ప్రతి కీడు వద్దు. అది దేవునికి హితం. ఏంటండి? అది దేవునికి హితం, దేవునికి హితం. ఇంకా మనం గమనించినట్లయితే, సో ఇది ఇంకో మాట, ఫిలిప్పీ 4:5 అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. నువ్వు కోపిస్తోడు అని తెలియడం కాదు. ఆడు బాబు ఆడు ముక్కు మీద కోపం అండి బాబు, ఆడంత కోపం ఏంటండి బాబుడు అని అనకూడదు మన గురించి. అబ్బా ఎంత సహనం అండి అని అనాలి. ఎవరి గురించి చెప్పండి? మళ్ళీ చెప్పండి, ఎవరి గురించి? మన గురించి. ఆవిడకి ఏంటండి అంత కోపమా, చిన్న అంటే అలా మీద తోసపాములు అలాగ అనకూడదు. ఓపిక, సహనం, ఓర్పు మళ్ళా గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. చూడండి, కొంతమంది లేడీస్ ఏదో చిన్న పొరపాట్లేదు ఎండ పెట్టుకుని వెళ్ళిపోతారు. పొరపాటున భర్తలు వదిలేసాడు పెట్టుపట్టుకుని అక్కడ ఉండడమే. ఒక నెల అయిన తర్వాత అమ్మ మళ్ళీ వెళ్ళిపోతానే మా ఇంటికి. అవును, పిల్లని వాళ్ళు పెళ్ళితే అప్పుడు వెళ్ళదు, కానీ వాళ్ళు పిల్లంతవరకు పెట్టుపట్టుకొని ఏ పట్టి పెట్టుకెళ్ళో ఆ పెట్టుకొని ఉండడమే. వద్దు, క్షణిక ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. సహించుకోండి. తల్లి 9 మాసాలు సహించుకుంటే అప్పుడు లోపల నుంచి అందమైన బిడ్డ వస్తాడు. అమ్మో ఇది మొయ్యాలా, అమ్మో చాలా బరువుగా ఉంది, ఇది మోయడం చాలా కష్టం, తీసేయండి 6 నెలలు వెళ్ళిపోయాం అనుకో, మనకు తెలుసు కదా పరిస్థితి. నో, భరించుకోవాలి. అలాగే కోడి గుడ్డులో నుండి పిల్ల రావాలంటే ఎన్ని రోజులు? 21 రోజులు, అంతేనమ్మా. ఇప్పుడు అలా మనం ఏం చేయట్లేదు, అప్పుడు చేసేవాళ్ళం కదా. 21 రోజులు రోజు వెళ్ళి చూసేవాళ్ళమే. ఒకడెవడ కొంటి పిల్లడు ఆడు 10 రోజుల తర్వాతే పొడిస్తాడు. అటు వెళ్ళి పొడిచిస్తే గుడ్లో నుంచి పిల్ల రాలేదు. వస్తుందా పిల్ల అవడానికి 21 రోజులు పడుతుంది. కొన్నిసార్లు మన సహనమునకు దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ఎదురు చూడాలి, వేచి ఉండాలి. ఓకే, ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, యోబు యాకోబు పత్రిక 5:10-11. యాకోబు పత్రిక 5:10-11 చదవండి అమ్మ త్వరగా. యాకోబు పత్రిక 5:10-11. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తులను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. చూడండి, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరా? ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటాడు ఓపిక, అది అంటాడు ధన్యులు. ఎవరైతే సహించుకుంటారో వారు ఎవరంటండి? చెప్పండి అందరూ, ఎవరు ధన్యులు? ఎవరికైతే సహనం ఉంటుందో వారు ధన్యులు. అక్కడ ఆశీర్వాదం వస్తుంది. ఇంకేమంటాడు? కొంతమంది భక్తుల ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి. ఎవరి గురించి చెప్పాడు అక్కడ? ఎవరి గురించి చెప్పాడు? యోబు గురించి. యోబు ఎంత సహించుకున్నాడండి. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయినా, ఆస్తి అంతా పోయినా, ఆరోగ్యం అంతా పోయినా అనుకున్నాడు, నేను ఓర్చుకుంటాను, దేవుడు ఒకరోజు నన్ను మరలా దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది యోబు గ్రంథం 42 అధ్యాయాలు చదివితే, యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే
అధికముగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓర్చుకున్నాడు. అందరు ఎక్కడ ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఓర్చుకున్నాడు. దేవుడే ఉంటే ఎందుకు నా పిల్లలు చచ్చిపోవాలి, దేవుడే ఉంటే ఎందుకు నాకు ఆరోగ్యం పోవాలి, దేవుడే ఉంటే ఎందుకు నా ఆస్తి పోవాలి, దేవుడే ఉంటే ఎందుకు నా పశువులు పోవాలి అని దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోలేదండి. యోబు శ్రమలకి మన శ్రమలకి ఒకసారి మీరు తేడా చూడండి. యోబు శ్రమలు అవి చాలా గొప్ప శ్రమలు. మనకేమున్నాయి? మనకు కూడా ఉన్నాయి, లేవంటం లేదు. కానీ యోబు శ్రమలతో పోలిస్తే మన శ్రమలు చాలా చెప్పండి తక్కువ. 10 మంది పిల్లలండి, 7 కొడుకులు 3 కూతుళ్ళండి ఒకే రోజు మరణించారు. ఆరోగ్యం పోయింది, అంతా పోయింది. చివరికి పనులు కూడా అతను దూషేస్తున్నారు. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు పొగిడేవారేమో, కానీ ఇప్పుడు స్నేహితులు రావడం మానేశారు, పనులు తక్కువగా చూస్తున్నారు. యోబు మహానుభావుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అక్కడ ఏమన్నాడు? యోబు గురించి మీరు విన్నారా? మీరు విన్నారా? ఎందుకు చెప్పండి? విన్నామని మరి తెలుస్తా. యోబు గురించి విన్నారా? అలాగే అన్నాడు అక్కడ. యోబు గురించి విన్నారా చెప్పండి? విన్నాం అనండి. విన్నాం. ఏ విన్నారు? అతడు సహించుకున్నాడు. హల్లెలూయా. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. సహించిన వారు ఎవరండి? ధన్యులు. ఓపిక సహించుకున్నాడు. దేవుని దూషించలేదండి. యెహోవా నామమునకు చెప్పండి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయనకే మహిమ. కంప్లైంట్ చేయలేదు. ప్రభా ఏంటి నాయన, నీ ఎంత భయభక్తులు ఉన్నానో, నీకు ఎన్ని కానుకలు ఇచ్చానో, నేను ఎవరికి అన్యాయం చేశానా, నేను ఎవరికి అన్యాయం అని అనలేదు. మనమైతే మొదలెడతాం వెంటనే, నేను ఎవరికి అన్యాయం చేశాను, నాకే శ్రమ వచ్చి గొప్ప భలే మాట్లాడతారు కొంతమంది కదా. యోబు ఎవరికి అన్యాయం చేయకపోయినా మంచిగా ఉన్న అతని మీదకి శ్రమ వచ్చింది, కానీ ఆ శ్రమలో ఓర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించాడు. సహనము తర్వాత ఆశీర్వాదం ఉన్నది. సిలువను సహించిన తరువాత ప్రభువు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎదుర్కొన్న శోధనలన్నీ సహించుకున్న తర్వాత యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితంలో పలు రకాల పరిస్థితులు ఉండని వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఏం తెచ్చుకోండి చెప్పండి? ఏం తెచ్చుకోండి? ఓపిక తెచ్చుకోండి, సహనం కలిగి ఉండండి, దేవుడు తగిన ప్రతిఫలము ఆయన వేస్తాడు. సహనం అనేది ఏంటి? దీర్ఘశాంతం అనేది ఏంటి? పేషెన్స్ అనేది ఏంటి? ఆత్మ ఫలం. ఓకే, మరి దేవుడు అటువంటి కృప మనకి అనుగ్రహించునుగాక. ఈరోజు 2 విషయాలు నేర్చును. 1 సమాధానం, 2 దీర్ఘశాంతం. సో మొదటి నుంచి వద్దాం. మొదటిది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇంకా 5 ఉన్నాయి. ప్రభు చేత వచ్చేవారు మనం నేర్చుకుందాము. దాని తర్వాత ఇంకా డిడాకేలో అపోస్తలులు ఏ విషయాలు ఉన్నాయో మనం అది ఒక శీర్షికగా మనం నేర్చుకుందాము. దయచేసి వీటిని మీరు అనుసరించండి. దేవుడు మన జీవితాల్లో మరి దేవుణ్ణి మనం కనుపరుస్తూ ఆత్మ ఫలమును ఫలిస్తూ ప్రభు రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడదాం. అందరూ తల్ల వంచి కంట్లు మూసి, ఎవ్వరు అటు ఇటు చూడొద్దు. ఈరోజు ఈ 4 విషయాలు మరి ముఖ్యంగా